హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బొమ్మల ఆధారంగా దేవుడిని కనిపెట్టగలరా? మొదటవది, సరైన సమాధానం శ్రీ హనుమంతుడు. వివరణ: వానర రూపం. ఆయన వానరసేనులో ప్రధానుడు. గద ఆయన ఆయుధం. హనుమంతుడు అపార బలం, భక్తి, ధైర్యానికి ప్రతీక. శ్రీరామునికి పరమ భక్తుడు. లంకా దహనం చేసి సీతమ్మను కనుగొన్న వీరుడు. రెండవ ప్రశ్న, సరైన సమాధానం పరమశివుడు. వివరణ: త్రిశూలం. సృష్టి, స్థితి, లయలను సూచిస్తుంది. నాగాభరణం. శివుడి మెడలో పాము ఉంటుంది. అర్ధచంద్రుడు. జటాజూటంలో ధరిస్తాడు. శివుడు సంహారకర్త, యోగీశ్వరుడు, భోళేనాథుడు. మూడవది, సరైన సమాధానం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. వివరణ: వేల్ శక్తి ఆయుధం. ఇది దైవిక శక్తికి, అజేయ వీరత్వానికి సంకేతం. నెమలి వాహనం. అహంకారం మరియు అజ్ఞానంపై విజయం సాధించిన శక్తిని సూచిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల కుమారుడు. దేవతల సేనాధిపతి, తారకాసురుని సంహరించినవాడు. నాలుగవది, సరైన సమాధానం శ్రీలక్ష్మీదేవి. వివరణ: ధనం ఐశ్వర్యానికి సంకేతం. కమలం పవిత్రత, శుభం. లక్ష్మీదేవి ధన, సంపద, సౌభాగ్యానికి అధిష్టాత్రి దేవత. దీపావళి రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. ఐదవది, సరైన సమాధానం శ్రీకృష్ణుడు. వివరణ: వేణువు. ఆయన మధుర సంగీతానికి గుర్తు. నెమలిక కిరీటంలో ధరించే అలంకారం. కృష్ణుడు, గోపాలుడు. గోపికలతో కలిసి వేణువు వాయిస్తూ ఆనందాన్ని పంచిన దివ్య అవతారం. ఆరవది, సరైన సమాధానం గణేశుడు. వివరణ: ఏనుగు తల. ఇది జ్ఞానం, వివేకం, బలంకి సంకేతం. ఎలుక వాహనం. చిన్నదైనా చురుకుదైన మనసును నియంత్రించగల శక్తిని సూచిస్తుంది. గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడు. ఏ శుభకార్యానికి అయినా ముందు ఆయన్ను ప్రార్థిస్తారు. ఏడవది, సరైన సమాధానం దుర్గాదేవి. వివరణ: త్రిశూలం. శక్తి, దైవబలం. పులి ఆమె వాహనం. దుర్గాదేవి శక్తి రూపిణి. మహిషాసురుణ్ణి సంహరించిన దేవి. ఎనిమిదవది, సరైన సమాధానం సరస్వతీదేవి. వివరణ: వీణ సంగీతం, పుస్తకం జ్ఞానం. సరస్వతీదేవి విద్య, జ్ఞానం, కళల దేవత. విద్యారంభ సమయంలో ఆమెను ప్రార్థిస్తారు. తొమ్మిదవది, సరైన సమాధానం వరాహావతారం. వివరణ: హిరణ్యాక్షకుడు భూమాతను సముద్రంలో ముంచుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పంది రూపంలో అనగా వరాహ రూపం అవతరించి సముద్రంలోకి వెళ్ళి భూమిని తన దంతాలపై ఎత్తి బయటకు తీస్తాడు. ఈ అవతారం ధర్మ రక్షణకు సంకేతం. పదవది, సరైన సమాధానం నరసింహావతారం. వివరణ: శ్రీ మహావిష్ణువు అర్ధ మనిషి, అర్ధ సింహ రూపంలో అవతరించి
భక్త ప్రహ్లాదుని రక్షించారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి స్తంభం నుండి ప్రత్యక్షమయ్యారు. 11వది సరైన సమాధానం వామన అవతారం. వివరణ: గొడుగు కమండలంతో బ్రాహ్మణ బాలుడి రూపంలో వచ్చి మహాబలిని 3 అడుగుల భూమిని అడిగాడు. 2 అడుగులతో భూ ఆకాశాలను కొలిచి 3వ అడుగుకు మహాబలి తల సమర్పించాడు. 12వది సరైన సమాధానం మత్స్యావతారం. వివరణ: భాగవత పురాణం ప్రకారం మహాప్రళయ సమయంలో శ్రీ మహావిష్ణువు చేప రూపంలో అవతరించి మనువును మరియు వేదాలను రక్షించాడు. ఇది సృష్టి జ్ఞాన సంరక్షణకు సూచకం.